హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. రేపే బుధవారంతో కూడిన సంకటహర చతుర్థి. బుధవారం, సంకటహర చతుర్థి ఈ రెండూ కూడా గణపతికి ఎంతో ఇష్టమైన రోజులు. ఈ రెండూ కలిసి వస్తే దానిని చాలా విశేషమైన రోజుగా భావిస్తారు. సంకటహర చతుర్థి వ్రతం గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది. చవితి తిథి అయితే ఈ చవితి తిథి లేదా చతుర్థి పూజలు రెండు రకాలుగా ఆచరిస్తూ ఉంటారు. మొదటిది వరద చతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును సంకష్టహర చతుర్థి అని లేదా వ్రతం అని అంటారు. ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున అనుసరిస్తారు. సంకటములను తొలగించే సంకటహర చతుర్థి వ్రతములు మాత్రం ఆనందంగా ఆచరిస్తూ ఉంటారు అని పిలుస్తూ ఉంటారు. ఆ రోజున వినాయకుణ్ణి పూజిస్తే గ్రహ దోషాలైనా తీరిపోతాయి, పిల్లలు లేకపోవడం లాంటి కష్టాలు పోతాయి, ఆర్థిక సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి. అయితే ఈ సంకటహర చతుర్థి రోజు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు, తినకూడదు. పొరపాటున ఈరోజు ఎవరైనా సరే ఈ కూరను వండినా తిన్నా గణపతి ఆగ్రహానికి గురి అవుతారు. తెలివితేటలు నశిస్తాయి, గండాలు ఎదురవుతాయి, జీవితాంతం ఏదో ఒక కష్టాన్ని అనుభవిస్తూనే ఉంటారు. కనుక సంకటహర చతుర్థి రోజు ఎవరు పొరపాటున కూడా ఈ కూరను తినవద్దు అని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరియు సంకటహర చతుర్థి రోజు తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. రేపు సంకటహర చతుర్థి బుధవారంతో కలిసి వచ్చింది. బుధవారంతో కలిసి వచ్చిన సంకటహర చతుర్థి సందర్భంగా మరకత గణపతిని పూజిస్తే విశేషమైన రాజయోగం కలుగుతుంది. మరకత గణపతి అంటే ఆకుపచ్చ రంగులో ఉన్న గణపతి విగ్రహం అని అర్థం. సంకటహర చతుర్థి బుధవారం వచ్చింది. బుధవారానికి అధిపతి అయిన బుధుడికి ఆకుపచ్చ రంగు అంటే ఇష్టం. బుధవారానికి అధిపతి అయిన బుధుడికి ఆదిష్టాన దేవుడు గణపతి కనుక ఈరోజు మనం మరకత గణపతిని తెచ్చి పూజా మందిరంలో పెట్టుకోండి. ఆకుపచ్చ రంగు గణపతిని తెచ్చి పూజా గదిలో పెట్టి పూజ చేస్తే ఇక మీ జీవితం మొత్తం కూడా విఘ్నేశ్వరుడి అనుగ్రహం మీ మీద ప్రసరిస్తుంది. ఒకవేళ మరకత గణపతి లేకపోతే శ్వేతార్ఘ గణపతిని ఉంచుకోవచ్చు. అంటే తెల్ల జిల్లేడు వేరు మీద చెప్పిన గణపతిని కూడా పూజా మందిరంలో ఉంచుకోవచ్చు. ఈ సంకటహర చతుర్థి రోజు గణపతికి అభిషేకాలు చేస్తే చాలా మంచిది. మీ ఇంట్లో చిన్న గణపతి విగ్రహం ఉంటే పాలతో అభిషేకం చేయండి, సర్వ సంపదలు కలుగుతాయి. పెరుగుతో అభిషేకం చేయండి, అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఏ పని అయినా సరే విఘ్నం లేకుండా జరగాలంటే తేనెతో అభిషేకం చేయండి. మనశ్శాంతి కలగాలంటే పంచదార కలిపిన నీళ్ళతో అభిషేకం చేయండి. మీ పనులు సకాలంలో టైంకి పూర్తి అవ్వాలంటే కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయండి. మీరు పోగొట్టుకున్న డబ్బు కానీ బంగారం కానీ తొందరగా లభించాలంటే అరటి పండ్ల గుజ్జుతో అభిషేకం చేయండి. ఇలా సంకటహర చతుర్థి సందర్భంగా రకరకాల ద్రవ్యాలతో మీ ఇంట్లో చిన్న గణపతి విగ్రహానికి అభిషేకం చేయండి. ఇంట్లో విగ్రహం లేకపోతే దేవాలయానికి వెళ్ళి మీ సమస్యను బట్టి అభిషేకాన్ని చేయించుకోండి. శత్రు బాధలు ఎక్కువ ఉన్నవారు మాత్రం
ఇంట్లో గణపతి ఫోటోకు అయినా సరే సంకటహర చతుర్థి సందర్భంగా ఎర్రటి మందార పూలతో పూజ చేయండి. దానిమ్మ పండు గింజలు నైవేద్యంగా సమర్పించండి. మందార పువ్వులు సమర్పించి దానిమ్మ పండు గింజలు నైవేద్యంగా పెడితే మీకు శత్రుబాధలు ఉండవు. తొందరగా భూమి కొనుక్కోవాలని, ఇల్లు కట్టుకోవాలని, స్థిరాస్తులు కొనుక్కోవాలని, రియల్ ఎస్టేట్లో సక్సెస్, కోట్లకు పడిగెత్తాలని అన్నా గణపతికి జిల్లేడు పువ్వులు సమర్పించి వెలగపండు నైవేద్యంగా పెట్టండి. ఈ సంకటహర చతుర్థి రోజు గణపతికి జిల్లేడు పువ్వులు సమర్పించి వెలగపండుని నైవేద్యంగా పెడితే విపరీతంగా భూములు కొనే యోగం వస్తుంది. ఎకరాల కొద్ది భూములు కొనే యోగం వస్తుంది. గృహాలు కొనే యోగం వస్తుంది. రియల్ ఎస్టేట్లో మీరు సక్సెస్ అవుతారు. ఈరోజు గణపతిని పూజించాలి. పూజ చేసే సమయంలో మాత్రం ఎర్రని పుష్పాలతో కుంకుమ కలిపిన అక్షింతలతో పూజ చేయండి. విశేషంగా గణపతి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. అలాగే నైవేద్యం కూడా ఎర్రటి పండ్లను పెట్టండి. ఈ సంకటహర చతుర్థి రోజు ఓం గం క్షిప్త ప్రసాదనాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ ఎర్రటి పూలతో కుంకుమ కలిపిన అక్షింతలతో పూజ చేయండి. ఎర్రని పూలు నైవేద్యంగా సమర్పించండి. గణపతి అనుగ్రహం వలన సకల శుభాలను సిద్ధింపచేసుకోండి. సంకష్టహర చతుర్థి రోజు ఎంతో పవిత్రమైన రోజు. ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి పార్వతీదేవి ఎన్నో శుభ ఫలితాలను పొందినట్లు పురాణాలు చెప్పే ఉన్నాయి. అంతేకాదు అగస్త్య మహర్షి సప్త సముద్రాలను ఆపోసనం పట్టడానికి గల శక్తిని ఇచ్చింది ఈ వ్రతం. ధర్మరాజు ఈ వ్రతాన్ని ఆచరించి యుద్ధంలో శత్రువులను సంహరించి రాజ్యాన్ని పొందాడు. అహల్యాదేవి తన శాపాన్ని తొలగించుకున్నాక ఈ వ్రతాన్ని ఆచరించి తన భర్త గౌతమ మహర్షిని చేరింది. ఆంజనేయుడు లంకానగరంలో సీతాదేవిని వెతుకుతూ ఈ వ్రతం చేస్తానని మొక్కుకోగా అశోకవనంలో సీతాదేవిని చూడగలిగాడు. ఈరోజు వ్రతం చేసినా చేయకపోయినా గణపతిని పూజించిన వారి ధర్మార్థ కామ మోక్షాదులు తప్పక నెరవేరుతాయి. ఇక ఈ సంకష్టహర చతుర్థి రోజు స్నానం చేసే నీటిలో గరికను కానీ, 5 నేరేడు ఆకులను కానీ, 5 వేప ఆకులను కానీ, ఈ మూడింటిలో ఏదో ఒకటి వేసుకుని స్నానం చేస్తే చాలు. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో పాటు సకల శుభాలు కలుగుతాయి. ఇలా స్నానం చేయడం వలన 1 నిమిషంలో కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ పోతాయి. గణపతి అనుగ్రహంతో కుబేరులుగా మారిపోతారు. ఈరోజు ఇలా స్నానం చేస్తే జన్మల పాపాలు, దరిద్రము అన్నీ కూడా పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. నెగటివ్ ఎనర్జీ పోయి శరీరానికి నూతన ఉత్తేజము, ఉల్లాసము వస్తాయి. ఇక మీరు దేనినైనా సరే ఈజీగా సాధించగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సంకటహర చతుర్థి రోజు ఇలా స్నానం చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. ఇక ఎంతో విశిష్టమైన ఈ సంకటహర చతుర్థి రోజు ఎవ్వరూ కూడా దొండకాయను తినకూడదు. ఈరోజు ఎవ్వరూ కూడా దొండకాయ కూరను వండవద్దు. ఇది కూర రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా ఈరోజు దొండకాయను తినకూడదు. కాదని ఈరోజు దొండకాయను తింటే బుద్ధి మందగిస్తుంది, వినాయకుడి అనుగ్రహం తగ్గిపోతుంది. ఈరోజు దొండకాయతో పాటు నాన్ వెజ్ ఐటమ్స్ ఏమీ తినకూడదు. అంటే చికెన్, మటన్, గుడ్లు, చేపలు ఇలాంటివి ఏమీ కూడా ఈరోజు తినకూడదు. నాన్ వెజ్ కానీ, దొండకాయ కానీ ఈరోజు తిన్నారంటే జీవితాంతము కష్టాలను అనుభవిస్తారు. 7 తరాల దరిద్రం పడుతుంది. కాబట్టి సంకటహర చతుర్థి రోజు ఎవరూ కూడా
ఈ పదార్థాలు తినకుండా జాగ్రత్తగా ఉండండి. సంకటహర చతుర్థి రోజున ఉపవాసం ఉండటం కానీ వ్రతం చేయడం కానీ కుదరకపోయినా పర్వాలేదు. ఆ రోజు 4 సార్లు సంకటనాశన గణేశ స్తోత్రం చదివి దగ్గరలో ఉన్న వినాయకుడి గుడికి వెళ్ళినా కూడా ఆ స్వామి ప్రసన్నుడవుతాడు. సంకటహర చతుర్థి రోజు విఘ్నేశ్వరుడికి ఏ విధంగా ముడుపు కట్టాలి, ఏ విధంగా ముడుపు కడితే పెద్ద పెద్ద కోరికలైనా సరే సులభంగా తీరిపోతాయి. ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. మన జీవితంలో ఎదురవుతున్న ఎలాంటి అడ్డంకులైనా సరే తొలగించుకునేందుకు, ఎలాంటి సమస్యలను అయినా సరే పరిష్కరించుకునేందుకు వినాయకుడి అనుగ్రహం అనేది చాలా అవసరం. అటువంటి వినాయకుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఒక విశేషమైన రోజే అదే సంకటహర చతుర్థి. పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకటహర చతుర్థి అని పిలుస్తారు. ఈరోజు వినాయకుణ్ణి పూజిస్తే ఎలాంటి దోషాలైనా తీరిపోతాయి. పెళ్ళి కాకపోవడం, పిల్లలు లేకపోవడం, ఇలాంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని ప్రతీతి. అయితే మీకు ఏమైనా కోరికలు ఉంటే, అంటే ఇల్లు కట్టుకోవాలి, పిల్లలు చదువుకోవాలి, లేదా పిల్లలు చదువులో పాస్ అవ్వాలి, స్థలం కొనుక్కోవాలి, అప్పులు తీరిపోవాలి, పెళ్ళి జరగాలి, సంతానం కలగాలి, ఇటువంటి పెద్ద పెద్ద కోరికలు తీరాలంటే గణపతికి ముడుపు కట్టాలి. మరి ఆ ముడుపుని ఎలా కట్టాలో చూద్దాం. సంకటహర చతుర్థి రోజు సాయంత్రం లోపు ఎప్పుడైనా సరే ఈ ముడుపుని కట్టుకోవచ్చు. ముందుగా స్నానం చేసి పూజా గదిలో ఆసనాన్ని ఏర్పాటు చేసుకొని దాని మీద విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్ఠించి ఎర్రటి పూలతో, ఎర్రని అక్షింతలతో స్వామివారిని మీకు తోచిన విధంగా ఆరాధించుకోవాలి. స్వామికి నీరాజన హారతి ఇచ్చుకున్న తర్వాత మీరు సంకల్పించుకున్న మీ కోరికను స్వామివారికి విన్నవించుకోవాలి. స్వామి, నాకు ఈ కోరిక ఉంది, నాకు ఎలాంటి విఘ్నాలు లేకుండా అన్ని విఘ్నాలను తొలగించి నా కోరికను తీర్చు తండ్రి, నీకు ముడుపు కడుతున్నాను, నా కోరికను తీర్చే బాధ్యత నీదే అని చెప్పుకుని స్వామి ముందు ఒక పసుపు రంగు వస్త్రం పరిచి దానికి కార్నర్స్లో 4 వైపులా కూడా పసుపు కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వస్త్రాన్ని మీరు మీ స్తోమతను బట్టి కొన్ని బియ్యాన్ని వెయ్యాలి. ఒక సేరుపావు బియ్యం వేస్తే సరిపోతుంది. ఈ బియ్యంలో 2 రూపాయలు కాయిన్స్ వేయాలి. అలాగే 5 వక్కలు, ఒక పసుపు కొమ్ముని వెయ్యాలి. పసుపు కుంకుమలు జాకెట్ ముక్కకు చివరన మాత్రమే రాయాలి. బియ్యంలో వేయకూడదు, ఎందుకంటే తడి తగిలితే బియ్యం పాడైపోతాయి. ఇప్పుడు ఈ వస్త్రాన్ని మూట కట్టండి. స్వామికి ఎదురుగా పెట్టి ఈ మూటకు కూడా అక్షింతలు, పువ్వులను సమర్పించి పూజించాలి. ఆ తర్వాత స్వామి, ఇదిగో నా కోరికను ముడుపు కడుతున్నాను, నీ ముందు పెడుతున్నాను, నువ్వు స్వీకరించి నా కోరిక తీర్చు తండ్రి అని చెప్పిన నమస్కారం చేసుకోవాలి. ఆ తరువాత ఈ ముడుపును చక్కగా ఒక కవర్లో పెట్టి తడి తగలకుండా ఉండే చోట, మైలు తగలకుండా ఉండే చోట జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈ మూట చుట్టూ చీమలు పట్టకుండా చీమల మందు చల్లితే మంచిది. సంకటహర చతుర్థి రోజు ఇలా ముడుపు కట్టుకోవాలి. మీ కోరిక ఎప్పుడైతే నెరవేరుతుందో అప్పుడు ఈ ముడుపులోని బియ్యంతో కుడుములు వండి అందరికీ పంచిపెట్టాలి. ఒక కుడుమును మాత్రమే మీరు స్వీకరించాలి. మిగిలిన అన్ని కుడుములను పంచిపెట్టేయాలి. ఇంట్లో వండడం కుదరని వారు దేవాలయంలో ఈ బియ్యాన్ని ఇచ్చి డబ్బులు కట్టి కుడుములు చేసి పంచిపెట్టమని చెప్పండి. లేదా ఇంటి దగ్గర ఈ బియ్యంతో
కుడుములు చేసి దేవాలయంలో స్వామివారికి సమర్పించవచ్చు. ఇలా ముడుపు కడితే ఎలాంటి కోరిక అయినా సరే ఖచ్చితంగా తీరిపోతుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేం పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు. ఓం గం గణేశాయ నమః.